ఈ రోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో గజ్వేల్ నియోజకవర్గంలోని మండలాల ప్రచార రథాలను ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రచార రథాలను ప్రారంభించిన అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేదన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఇతర పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కమన్నారు. బీజేపీ పార్టీకి లీడర్లు లేరని పెద్దవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి అని, స్కామ్లు పార్టీ అని తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గ నాయకుడు అధికారంలోకి వచ్చిన 4 మాసాల్లోనే వసూళ్లకు పాల్పడుతూ వసూలు రాజాలాగా చలామణి అవుతున్నాడని మండిపడ్డారు. గజ్వేల్ నియోజకవర్గంలో సంక్షేమ అభివృద్ధికి కేటాయించిన 150 కోట్ల రూపాయలు నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకువెళ్లిందన్నారు. గజ్వేల్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుపడుతుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తన సొంత నిధులతో 100 కోట్ల రూపాయలతో ఉచితంగా పేద పిల్లల చదువుకును ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం చాలా అభినందనీయమన్నారు. వెంకట్రామరెడ్డి గారికి మెదక్ పార్లమెంట్ లో అన్ని నియోజకవర్గాల్లో గట్టి పట్టు ఉందన్నారు.